హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనకి ఫెస్టివల్స్ అయినా అకేషన్స్కైనా ముందుగా గుర్తొచ్చేది గులాబ్ జామున్సే. మరి ఈ గులాబ్ జామున్స్ని ఎక్కువ కష్టపడే పని లేకుండా అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ గులాబ్ జామున్స్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మిల్క్ బ్రెడ్ని 8 కానీ 10 కానీ స్లైసెస్ని తీసుకోవాలి. ఈ మిల్క్ బ్రెడ్ని నేను అంచులు కట్ చేసుకోవట్లేదండి, మీరు అంచులు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ బ్రెడ్లో మిల్క్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న ముద్దలోంచి మనం 2 చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్దంతటిని కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదపకుండా అలాగే వదిలేయాలండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ని ఒక స్పూన్తో టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ గులాబ్ జామున్స్ని పెద్ద మంట పెట్టి డీప్ ఫ్రై చేసుకోకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవు. అందువల్ల ఈ గులాబ్ జామున్స్ని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగతా గులాబ్ జామున్స్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. దీంట్లోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 యాలకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్స్కి షుగర్ పాకం రానవసరం లేదండి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని కొంచెం సేపు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని ఈ షుగర్ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని 2 గంటల సేపు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. ఇప్పుడు 2 గంటల సేపు అయిన తర్వాత గులాబ్ జామున్స్ని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా అతి తక్కువ టైంలో ఈ బ్రెడ్ గులాబ్ జామున్స్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ బ్రెడ్ గులాబ్ జామున్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.